వచనం. ఇది నా ఉదయకాలం నేను ప్రార్థన చేసుకుంటే ప్రభు నాతో మాట్లాడినటువంటి మాట ఇది. యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనం. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇస్తారు. ఇది ఉదయకాలన నేను ప్రభు దగ్గర కనిపెట్టేటప్పుడు ప్రభు నాకు ఇచ్చిన మాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలో నమ్ముకున్న అనేక మంది ఆయా రీతిగా ప్రభుని అంగీకరిస్తూ ఉంటారు. కొంతమందికి అనారోగ్య పరిస్థితుల్లోనూ, కొంతమంది ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందుల్లోనూ, ఇంకా లోకంలో వ్యసనాలతో పట్టబడి అలాగే ప్రభుని నమ్ముకున్న వారు ఉంటారు. అయితే మొట్టమొదటిగా నా తల్లిదండ్రులు ప్రభుని అంగీకరించారు. అది ఎలాగంటే దయ్యాల చేత పీడించబడి వాటి నుంచి విడుదల పొందిన తర్వాత యేసు ప్రభు వారి మీద నమ్మకం ఉంచారు. అయితే నా తండ్రి కుటుంబం నుంచి కానీ నా తల్లి కుటుంబం నుంచి కానీ ఏ ఒక్కరు కూడా క్రైస్తవులు అనేవారు తెలియదు. నేను పుట్టుకతో క్రైస్తవులు కాను. అయితే ఇక్కడ మన మగ్గూరు మందిరం ఉంది కదా, ఆ మందిరం పక్క ఊరు సంఘం అనేటువంటి చిన్న పల్లెటూరు అది. అందులో అది మా అమ్మమ్మ ఊరు. అయితే అక్కడ నేను పుట్టాను. అది 1985. ఎందుకంటే మా అమ్మకి చదువు లేదు. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక బండ గుర్తు. సో మన ఇందిరాగాంధీ గారు చనిపోయిన సంవత్సరానికి నేను పుట్టానని ఒక బండ గుర్తుగా నాకు చెప్పారు. అయితే మనము అనే దేవతల పేరు చెప్పకూడదు, కానీ సాక్షి విషయంలో ఎత్తవలసి వస్తుంది. ఆ యొక్క సంఘం అనేది 3 ఏళ్ళ మధ్య ఉన్నటువంటి ముద్దు సంఘంగా దాన్ని పిలుస్తారు. అక్కడ సంగమేశ్వరుడు అనేటువంటి ఒక గుడి ఉంది. ప్రతి ఏటా కూడా అక్కడ తీర్థయాత్రలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ గుడిలో ఉన్న ఆయన పేరు నాకు మొదటి పెట్టారు, సంగం నాయుడు అని. మా తాతగారు అక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో హెచ్ఎంగా చేసేవారు. ఆయన 1974లో చనిపోయారంట. ఆయన పేరు రామ్మూర్తి నాయుడు. ఆయన టీచరు. వారికి 4వ సంతానమైనది మా అమ్మగారు. అయితే మా తల్లి కుటుంబం నుంచి యేసుప్రభు వారు తెలియదు. ఇకపోతే నా తండ్రి కుటుంబం అది జర్జాపేట. ఇక జర్జాపేటలో నా తండ్రి కుటుంబం నుంచి కూడా యేసుక్రీస్తు వారంటే ఎవరు తెలియదు. అయితే ఇక్కడ జర్జాపేటను పరిపాలించిన కుటుంబాల్లో మా కుటుంబం ఒకటి. మా పెద్దాత గారు ఎక్కువగా రాజకీయాలు చేస్తూ ఊరిని పరిపాలన చేసేవారు. ఆ కాలంలో ఆయన ఎంత భయంకరంగా పరిపాలన చేసేవాడంటే, ఇక్కడ కులం చెప్పడం కాదు, తక్కువ కులస్తులు ఎవరైనా అంటే మాదిగా ఎవరైనా మా పెద్దాతకి ఎదురు పడితే కాలుకున్న చెప్పులు తీసి చేత పట్టుకోవాలి. తర్వాత నడుముకున్న తువ్వాలు తీసి చేత పట్టుకొని ఆయన పేరు కిష్టంబాబు దండాలు అని చెప్పాలి. లేదంటే అలా రాత్రి కానీ పిలిచి కొట్టేసి చంపేసేవారు. అంత భయంకరమైనటువంటి ఏలుబడి చేస్తున్నటువంటి కుటుంబం నుంచి ప్రభువును రక్షించారు. అయితే చాలా ఆస్తులు ఉండేవి. మరి మా పూర్వీకుల దోషము ఏమో కానీ ఆస్తులన్నీ కూడా పోయినాయి. చివరికి నా తల్లిదండ్రులు చాలా కష్టపడి మమ్మల్ని పెంచాల్సిన పరిస్థితి వచ్చేసింది. అయితే చాలా బాధతో కూడుకున్న విషయం. నా తల్లి ఎక్కువగా సంతోషి మాతను పూజ చేసేవారు. శుక్రవారం వస్తే ఇల్లంతా కూడా చాలా శుభ్రంగా కడిగి మాసిన బట్టి ఏది ఉంచకుండా శుభ్రం చేసేవారు. సో అటువంటి విగ్రహారాధనతో అవే దేవుళ్ళు అనుకొని మా ఇంట్లో చాలా పెద్ద పెద్ద పటాలు ఉండేవి, బొమ్మల పటాలు. అవి కూడా చాలా కాస్ట్ ఉండేవి. సో వాటిని పెట్టి పూజిస్తూ అవే దేవుళ్ళు అనుకొని బొమ్మలను పూజించినటువంటి కుటుంబం మాది. అయితే కాలక్రమేణా ఆస్తులు పోయినాయి. తర్వాత జర్జాపేటలో మా ఇల్లు రోడ్డు పాయింట్లో ఉంటుంది. మా ఇల్లు దాటితే కానీ 6 గ్రామాలకి దారి లేదు. సో మా ఇల్లు ఊరికి సెంటర్లో ఉండడం వల్ల మా ఇంటిని చాలా అంటే విగ్రహ సంబంధమైన వాటి కొరకు ఎక్కువ వాడుకునేవారు. వినాయక చవితులు కానీ, దసరా కానీ, ఇక్కడ రికార్డింగ్ డాన్సులు, తర్వాత బుర్రకథలు ఇలాంటివన్నీ మా ఇంటి ముందు స్టేజ్ వేసి చేస్తూ ఉండేవారు. మా అమ్మగారు చాలా చక్కగా సినిమా పాటలు పాడుతూ ఉండేవారు. అయితే వాళ్ళు ఏమనేవారు అంటే, అమ్మ మీరు పెద్దంటి బయటికి రాకూడదు, ఇంట్లో ఉండి పాడాలి అని చెప్పి అలాగా సంతోషిస్తున్న సమయంలో
మా నాన్నగారికి చదువు లేదు. ఆయన చాలా రోగాలతో ఉండేవారు. అంటే అరికాలు మొదలుకొని తలకి వెళ్ళేంత వరకు కూడా ఎన్నో ఆపరేషన్లు జరిగాయి. ఆస్తులు లేవు. మా తల్లిదండ్రులకు మేము ముగ్గురు పిల్లలు. నేను ఒకరిని కొడుకును, నా తోడ 2 చెల్లెలు ఉన్నారు. అయితే మా అమ్మగారు ఇప్పుడు కూడా మా నాన్నని తీసుకొని హాస్పిటల్స్లో తిరిగేవారు. ఆ టైంలో మేము ముగ్గురు తల్లిదండ్రులు లేని అనాథలు ఎలాగైతే బ్రతుకుతారో అలాగా ఎవరైనా పిలిచి ఇంత కించేస్తారేమో, లేకపోతే పట్టినన్నం పెడతారేమని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయింది. ఇలా ఉంటుండగా దేవుడు జరజాపేటని తన పని కొరకై ఏర్పరచుకున్నాడేమో. అది 1993-94 మధ్య కాలంలో జరిగింది. అయితే మా ఊరికి పంచాయత్ ఆఫీస్ అనేది ఉంది. అక్కడ కూరగాయల మార్కెట్ అని, చేపల బజార్ అని మొత్తం అన్నీ కూడా సెంటర్లో ఉండేవి. అప్పుడు దేవుని సేవకులు ఇక్కడ శ్రీమంతులు ఉండేవారు. తర్వాత అక్కోళ్ళు సోమవారం, మంగళవారం వారానికి ఒకరోజు వచ్చి ఆ సంతలో ఇక సండే స్కూల్ జరిగింది. ఆ టైం అప్పుడు అందరూ అక్కడికి వెళ్తూ ఉంటే అక్కడ మన మేరమ్మల 2వ అబ్బాయి ఇంటి ఇలా కాదు, జర్జాపేటలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా సరే ఒక ఇల్లు ఉంది, అది మీకు చూపిస్తానని చెప్పి మా ఇంటిని చూపించారు. ప్రతి వారం కూడా దేవుని సేవకులు అక్కడికి వచ్చి సండే స్కూల్ మాత్రమే జరిగేది. అలాగా దేవుడు కరుణిస్తూ కూడికలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇలా కాలం గడుస్తున్న కొద్దీ మా తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే మనం కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాము అని మొదట నా తల్లిదండ్రులు ప్రభువుని అంగీకరించారు. అయితే అంగీకరించడానికి బలమైన కారణం ఏంటంటే ఈ అంకురాలు వచ్చేటప్పుడు గృహ కూడికగా పెట్టమని అడిగితే, అమ్మ మీ ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి, ఇవి ఉంటే మేము రాము, అది తీసేయండి అని చెప్పారు. చెప్తే కొంతకాలం ఆగిన తర్వాత మా తల్లిదండ్రులు ఎదురు ఏకమై ఆ బొమ్మలు తీసేశారు. అప్పుడు జాగబంకులు, పీటర్లు, తర్వాత స్టీమర్లు వచ్చేవారు. వారం వస్తే వాళ్ళకి భోజనం పెడితే మా ఇల్లు ఎలా ఉందంటే మా నాన్నగారు తెచ్చేది నెలంతా కష్టపడితే 150 రూపాయలు తెచ్చేవాడు. అంతకుముందు ఎప్పుడు కష్టము, బాధ లేమి ఉండేది. అయితే దేవునికి ఎప్పుడైతే ఆతిథ్యం ఇచ్చారో నా ఇల్లు సమృద్ధిని చూశారు. మా అమ్మ నాకు రోజు చెప్పింది, మేము తెచ్చుకున్న నూనె అవ్వట్లేదు, తెచ్చుకున్న సరుకులు అవ్వట్లేదు, భోజనాలు అవుతున్నాయి, కార్యక్రమాలు అవుతున్నాయి, ఇదైతే బాగుంది కదా అనేసి నా తల్లిదండ్రులు ప్రభువుని అంగీకరించిన తర్వాత మా ఇల్లు చెప్పాను కదా ఈ వినాయక చవితికి వీటికి పెట్టుకునేవారని. మా అమ్మగారు అన్నారు, మేము ప్రభువుని నమ్ముకుంటున్నాము, మరి ఇవన్నీ మా ఇంట్లో పెట్టద్దు, తీసేయండి అంటే సరే అయితే ఈ సంవత్సరంతో తీసేస్తామని చెప్పి ఆ సంవత్సరం తీసేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఒక సంవత్సరం పెడతానన్నారు కదా. మా అమ్మలు కూడా ఏమనుకున్నారంటే ఇక ఇంటితో మనకి సెలవు, మరి ఇది మనం పెట్టుకోము కదా అనేసి లాస్ట్ రోజు అనుకుతారు కదా బొమ్మని. ఆ అనిపోయే టైం అప్పుడు మా అమ్మగారు ఏం చేశారంటే ఆ బొమ్మను నెత్తిని పెట్టుకుని జస్ట్ ఒక 3 ఇల్లు దాటిన తర్వాత నాకు ఏదో లాగా ఉంది దించేయండి అంటే ఆ బొమ్మను ఎవరో తీసుకెళ్ళిపోయారు. మా అమ్మగారు మా ఇంటికి బొమ్మ రావడమే తెలుసు, తర్వాత ఏం జరిగిందో తెలియదు. అప్పుడు విపరీతమైన కడుపులో నొప్పి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే, ఏ టెస్టులు చేసినా సరే ఏమీ తెలియట్లేదు. ఇక్కడ తిరుమల హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ ఉన్న డాక్టర్ గారు ఏం చెప్పారంటే, అమ్మ ఈవిడ తెల్లవారి వరకు బ్రతికితే బ్రతుకుతుంది, లేదంటే చనిపోతుందని చెప్పారు. అప్పటికే నా తల్లిదండ్రులు ఇలా పొడికి రావడం ఇలా జరగడం చేసిన తర్వాత మా ఆయన మనది అయితే ఇక్కడ చర్చ్ ఉంది కదా, చర్చికి తీసుకెళ్ళిపోదాం, బ్రతికితే ఇంటికి తీసుకెళ్దాం, చచ్చిపోతే అక్కడే పాటేస్తారు కదా అనేసి నిస్సీకి తీసుకొచ్చారు. ఈ నిస్సీలో ఇప్పుడు ఇలా ఉంది, అప్పుడు 22 వెనకాల సండే స్కూల్ దగ్గర, అక్కడ సండే స్కూల్ వంటగది దగ్గర సండే స్కూల్ జరిగింది. సో ఇటువైపు ఏమొచ్చి బాప్తిజం ట్యాంక్, తర్వాత దీని పక్కన చెట్లు ఉండేవి, అరటి చెట్లు, బొప్పాయి చెట్లు అని. మా అమ్మగారిని తీసుకొచ్చి ఇక్కడ వేసేసారు. అప్పుడు మా నాయన మేము వచ్చి ఈ మందిరం చుట్టూ తిరిగేసింది. అంటే మరి వాళ్ళకి అన్ని ఆచారాలు కదా, ఇప్పుడు చుట్టూ తిరగడం, మందిరం చుట్టూ తిరిగి అన్నారు, బ్రతికితే పిల్లల కోసం బ్రతుకుతుంది, చచ్చిపోతే మరి ఏం చేస్తాం అనేసి నా కొడుకు అమాయకుడు అడిగి రోడ్ అనేసి మా నాయన ఏడ్చుకుంటూ మందిరం చుట్టూ తిరుగుతుందంట.
అయితే ఆ టైంలో నేను ఇక్కడ లేను, పాచిపల్లి పీసీ హాస్పిటల్లో ఇప్పుడు నేను 3rd క్లాస్ చదువుతున్నాను, పీసీ హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. సో మా అమ్మగారిని తీసుకొచ్చి ఇక్కడ చేసిన తర్వాత అప్పుడు దేవుని సేవకుడు ప్రార్థించడం ప్రారంభించాడు. అది గొలుసు ప్రార్థన చేశారు. అప్పుడు ఎఫ్రైమ్ అంకులని, తర్వాత ఇలా చెప్పే కదా జాకబ్ అంకులు, పేటర్ అంకులు, వీళ్ళందరూ అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే రాత్రి 12 గంటలు వచ్చింది. దైవ సేవకుడు కన్నీరుతో చేస్తున్న కన్నీరు మా అమ్మ కాళ్ళ మీద పడింది. పడితే అప్పటి వరకు కళ్ళు తెరుచుకున్న వ్యక్తి ఒక్కసారిగా కళ్ళుకి మంచం నుంచి తెక్కు నుంచి పైకి లేచింది. 2 అడుగులు పైకి ఎగిరి కూర్చుంటే అప్పుడు అడిగారంట, ఏమైందంటే మాట్లాడట్లేదు, కళ్ళు ఎక్కడి చూస్తుంది, ఏం జరిగిందంటే అప్పుడు జాకబంకులకి ఇలాంటి విషయాల్లో కొంచెం గట్టిగా ఉన్నారండి. జుట్టు పట్టి మరి ఏదైనా చెప్తావా చెప్పవంటే నన్ను మోసింది కదా అందుకే నేను వచ్చానని అన్నాను. ఎవరు మోసింది మేము? వినాయకుడి బొమ్మను మోసింది కదా. సో అలా వచ్చిన తర్వాత అప్పుడు ఆయన అన్నారంట, నువ్వు మర్యాదగా వదిలేసి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళను, వెళ్ళకపోతే ఈ పరిస్థితి వేరే విధంగా ఉంటుందని గట్టిగా కసిరితే అప్పుడు నాకు భోజనం పెట్టినాను. భోజనం పెట్టమంటే మందులో టబ్బుతో ఇంకా సాంబారు పప్పు ఉంటే అవన్నీ కూడా ఉండలు చుట్టుకొని తింటున్నట్టు ఉండరాలు అలా చుట్టుకొని తింటూ ఉంటే ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత 1 గంటకి నార్మల్ అయిపోయింది. అయితే తెల్లవారు చూసేసరికి ఇటువైపు ఉన్నటువంటి బాప్తిజం పక్కన ఉన్న చెట్లు చచ్చిపోయింది. 30 చెట్లు అరిచి అది ఇప్పటికీ సొలొమోన్ ఉంటే ఆవిడ తెలిసి చెప్తారు అలా. సో ఆ విధంగా నా తల్లిదండ్రులు అంగీకరించడం జరిగింది. తర్వాత ఈ సమయంలో నేను ఎలా ఉన్నానంటే పాచిపల్లి పీసీ హాస్పిటల్లో ఆదికాండం 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నరుని యొక్క హృదయ ఆలోచన బాల్యం నుండే చెడిపోయింది. నేను చదువుతుంది 3rd క్లాస్ 4th క్లాస్కి, కానీ నేను ఎలాంటి భయంకరమైన పాపంలో ఉన్నానంటే అప్పటికే పేకాట ఆడుతున్నాను, తర్వాత సినిమాలు అంటే హాస్టల్లో మరి భయం ఏముంటుంది, తల్లి లేదు తండ్రి లేడు అడిగేవాడు ఎవడు లేడు. సో చేరిన వాళ్ళు ఒకలాంటి వాళ్ళు చేరన్నమాట. దానితో అది కొండ ఏరియా, పాచిపల్లి అనేది మన ఆంధ్ర బోర్డర్ అది. సో ఆ కొండల దగ్గర అక్కడ కూర్చొని రాత్రులు సినిమాలు చూసుకోవడం, పగలు ఈ పేకాటలు ఆడడం. తర్వాత నేను కనుక బూత్ పుస్తకాలు రాస్తే భయంకరంగా ఉండేవి. ఒకరిని తిట్టాలంటే ఎవడైనా నా దగ్గర కూర్చొని నేర్చుకునేవాడు, అంత భయంకరంగా పోతున్నారు ఇవన్నీ. తర్వాత ఇలా కొనసాగుతున్నాను. నాకు వచ్చే అంటే గవర్నమెంట్ హాస్టల్ ఉండేటప్పుడు ఏం చేస్తారంటే స్కాలర్షిప్ ఇస్తారు. అప్పుడు 10 రూపాయలు ఇచ్చేవారు. ఈ 10 రూపాయలు దేనికంటే సబ్బులు కానీ నూనెలు కానీ ఇంకేదైతే అవసరాలు ఉంటే తీర్చుకోమని ఇస్తే అవి నేను పేకాట్లకి ఇచ్చేవాడు. మరి అప్పులు అయిపోయాను. అప్పుడే 580 రూపాయల దగ్గర అప్పు నేను అయిపోయానంట. మా హాస్టల్ వాళ్ళు ఏం చేశాడంటే మా అమ్మగారికి అప్పుడు ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి, అప్పుడు ఫోన్లు లేవు కదా, లెటర్ రాశారన్నమాట, మీ అబ్బాయి ఇప్పుడు చాలా మంచిగా తయారయ్యాడు, మంచి గుణాలు ఉన్నాయి, ఇంటికి తీసుకెళ్ళిపోయి ఉంచారు. అవతరం చదివిన తర్వాత మా అమ్మగారు వచ్చారు, మా నాన్న వచ్చాడు. 5వ క్లాస్ అయిపోయినప్పటికీ నన్ను తీసుకొచ్చారు. అయితే ఈ మధ్యలో ఇక్కడ బీబీఎస్ జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఇక్కడ పక్కన హాస్టల్ ఒకటి ఉండేది, ఇక్కడ చివరి నేను మొట్టమొదటిసారిగా మందిలో అడిగి పెట్టేది బీబీఎస్లోనే. అప్పుడు దసరా సెలవుల్లో పెట్టారు, 3 రోజులు పెట్టారు. అయితే బీబీఎస్కి వచ్చాము, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బీబీఎస్కి వచ్చాము. అంటే హాస్టల్లో ఉంటూ బీబీఎస్కి వస్తాను. సో వచ్చిన 2వ బీబీఎస్లో నేను 5 గిఫ్ట్లు కొట్టాను. 5 ప్లేసులతో చాలా సంతోషంగా ఉంది, ఏదో బాగున్నట్టు ఉంది. మనైతే గిఫ్ట్లు వస్తాయి కదా అని మా అమ్మ వృద్ధైనా సరే నేను దగ్గర తీసుకోవాలి. సో అలాగా ఇక్కడికి పరిచయం అయింది. ఇక హైయర్ క్లాస్కి వచ్చాను. అప్పటికి నాకు 11 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చాయి. ఎందుకంటే నేను 1 సంవత్సరం హిందీ చదువుకుందామని మా పెద్దమ్మ రాయపూర్లో ఉంటే అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. సో దానివల్ల ఒక క్లాస్ అన్నది తక్కువ, ఏజ్ ఏమి ఎక్కువ, క్లాస్ తక్కువ. సో అక్కడ వెళ్ళిన తర్వాత ప్రభు ఏ విధంగా ఆకర్షించారంటే ఇక్కడికి ప్రతి సండే కూడా మాకు అక్కడ జజపేటలో మందిరం లేదు, ఇక్కడికే రావాలి. అక్కడ మా ఊరి నుంచి ఇక్కడ రావడానికి ఇప్పుడంటే ఆటోలు వెహికల్స్ అన్ని కన్వీనియంట్ ఉన్నాయి, కానీ అప్పుడు బస్సు ఉండేది. ఉదయం 9 గంటలకు ఇస్తే అది ఇక్కడ 10 గంటలకు వచ్చింది. అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. జజపేట నుంచి చాలా ఎక్కువ మంది పిల్లలు వచ్చేవారు. అయితే
నేను చేసిన బుద్ధిహీనమైన లేకపోతే తొందర పని ఏమిటంటే, సండే స్కూల్లో మరి మీకు ఆంటీ ఇప్పుడు చెప్తున్నారో లేదో తెలియదు కానీ మా ప్రతి వారం కూడా ఒక నోట్బుక్ మెయింటైన్ చేసేవారు. ఉదయం సాయంత్రము ఏ వాక్యం చదువుతామో అది రాయాలి. నేను ఎలాంటి ఉందంటే వారం అంతా ఆడుకునేవాడిని. ఆదివారం ఉదయం 9 గంటలకి బస్సు కదా, 7 గంటలు లేచి రాయడం స్పీడ్ రాసేస్తాం కదా. వారానికి సరిపడే రెఫరెన్స్లు వాక్యాలు ఉదయం రాత్రి మధ్యాహ్నం 3 రాసేవాడిని. సో ఇలా రాసేసి ఆంటీకి ఇచ్చేసేవాడు. ఏమనుకుంటారు, చూడాలి కదా మనం చేసే పని చూస్తారండి. సో ఆవిడ చూసేవారు. దేనికి ఇలా చేసేవాళ్ళు అంటే, మాకు 8th క్లాస్కి వచ్చేంత వరకు కూడా ఆఫ్నే కలర్ ఫుల్ ఫ్రంట్ ఉండేవి కాదు. అప్పుడు మాకు సలోమాంటి, తర్వాత కనకమ్మ అనేసి ఒక ఆవిడ ఉండేవారు. వాళ్ళు మాకు సండే స్కూల్ టీచర్స్. అక్కడ వచ్చి పాటలు పాడి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మాకు లెసన్ చెప్పేవారు. మరి ఆంటీ ఇప్పుడు కొడుతున్నారో లేదో తెలియదు కానీ ఇంత చింతగా ఉండేది. దాంతో కొడితే తొడెరగా అయిపోయేది అనమాట, ఒక దెబ్బే. ఇది మా ఇంటి దగ్గర ఐడెంటిఫికేషన్ అనమాట. ఒక దెబ్బ ఎందుకు కాసామంటే వాకింగ్ చెప్పలేదు. ఈవిడ కొట్టింది ఒకటే కానీ మా అమ్మ నన్ను ఎప్పుడైనా మీరు బట్టలు తొడడం చూసారా, ఆ అనుభవాలు ఉంటాయి. అలా కొట్టేది అనమాట. చేతిలో కర్రల్ని, చుట్టుని, కత్తుని ఏదో దాంతో కొట్టేది. ఆ దెబ్బలు తప్పించుకోవడం కోసం నేను రాస్తాను. సో దొంగ భక్తి అక్కడికి అయిపోయింది కదా. ఖచ్చితంగా 2000 సంవత్సరం వచ్చింది. ఇది నా బ్రతుకులో నేను మరవని దినం. 2000 సంవత్సరంలో సండే స్కూల్ జరుగుతున్నాయి, ప్రార్థనలు అవుతున్నాయి, ఆరాధనలు అవుతున్నాయి. నాలో మాత్రం కార్యం జరగలేదు. అప్పటికి 1994 అంటే 2000 సంవత్సరానికి 6 సంవత్సరాలు అయింది. సో 2000 సంవత్సరాలు వచ్చేసరికి ఇక్కడ VBSలు స్టార్ట్ అయ్యాయి. ఆ సంవత్సరం థీమ్ ఏంటంటే క్రీస్తు యేసు యొక్క మంచి రావడం అనేది. అయితే ఇక్కడ CBM స్కూల్ ఉంది కదా, NCS దగ్గర చర్చ్ ఉంటుంది, అక్కడ హాస్టల్ ఉంటుంది, అందులో జరిగింది అన్నమాట 5 రోజులు కూడా. అప్పుడు దైవజనులు మార్టిన్ గారు మాకు జూనియర్ క్లాస్కి వచ్చారు. అది 9th క్లాస్ అప్పుడు. నేను అంటే 15 సంవత్సరాలు దగ్గర ఉంటాయి. ఆ టైం అప్పుడు దైవజనులు వచ్చినప్పుడు ఒక వర్తమానం మాకు చెప్పారు. అది అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో 51 నుంచి 60 వచనాల వరకు కూడా మాతో చదివించి, ఇది మాకు ఆ రోజు లెసన్ అన్నమాట. సో అప్పుడు విన్న ప్రతి మాట కూడా ఇప్పటికీ కూడా నా చెవిలో వినబడుతూనే ఉంటుంది. ఎందుకంటే అందరూ అంటారు ఆయన దైవజనుడు అంటారు, నేను మాత్రం అపోస్తలుడు అంటాను. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి మాట్లాడారంటే ఆ మాట జీవితంలో అది ఉండిపోతుంది. ఆ రోజు ఏ మాట అయితే విన్నామో ప్రతిరోజు నాకు వినబడుతూనే ఉంటాయి. సో అక్కడి నుంచి చదివిన తర్వాత ఆయన అన్నారు, మీలాంటి యవనస్తులే అప్పుడు పాకిస్తాన్లో బాంబులు, మానవ బాంబులు పేలేవు. అంటే మనిషి వెళ్ళి జిహాద్ అని పవిత్ర యుద్ధం అని చెప్పేసి కొన్ని 100 మందిని చంపేసేవారు అన్నమాట. సో మీరు కూడా యవన బ్రతుకులో ఎప్పటికైనా చావు తప్పదు, అయితే ఎలాంటి చావు మీకు కావాలని దైవజనులు అడిగారు. అడిగేటప్పుడు అప్పుడు అక్కడ స్టెఫన్ చనిపోయినప్పుడు యేసు ప్రభువారంట లేచి నిలిచి ఆహ్వానించారని, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను కానీ ఆయన చెప్పేటప్పుడు అక్కడ దగ్గర మేము 90 మంది ఉంటాం జూనియర్ క్లాస్లో. ప్రతి వాళ్ళు కూడా వణుకు పుట్టింది మాకు. బ్రతికితే ఇలాగే బ్రతకాలా అనేసి అని ఒక తీర్మానం తీసుకున్నాము. లెసన్ అయిపోయింది. మా గురించి ఒప్పుకోలు ప్రార్థన ఉంటుంది కదా, VBSలో ఒప్పుకోలు ప్రార్థన చేశారు. మీరు ఎవరైతే ప్రభు దగ్గర పాపాలు క్షమించాలని మీరు కోరుకుంటున్నారో, మీ తల కంటే చేయని ఎత్తాలని ఎత్తమంటే మేమందరం ఎత్తాము. అడ్రస్ రాయండి, ఫోన్ నెంబర్ ఇవ్వరు, ఊరి పేరు, తండ్రి పేరు, అడ్రస్ రాయండి అని చెప్తే చేస్తాము. కాగితాలు రాసి ఇస్తాము. మీరు అలాగే చేతి నుంచి మీ గురించి ప్రార్థన చేస్తామని ప్రార్థన చేశాను. ఆ దైవజనులు చేసిన ప్రార్థనలో నేను పట్టుబడ్డాను. ఎలాగంటే మోకరించమన్నారు. ఆ మోకాలు వేయడమే నాకు గుర్తు. ఒక తెలియని శక్తి, అంటే ఒక ప్రకాశమైన వెలుగు ఆ గది నిండా ఆవరించేస్తుంది. ఇది నేను ఎలా చూశానంటే, నాలో నేను నా సండే స్కూల్కి వస్తున్నాను, ప్రార్థన చేసుకున్నాను, కానీ పాపాన్ని ఒప్పుకోలేదు నేను. అప్పుడు మాటగా ఆ దైవజనులు చేస్తున్న ప్రార్థనకి నా ఏకీభవిస్తున్నాను అన్నమాట. నాకే తెలియకుండా యేసు నేను పాపం చేస్తానని, పాపం చేశాననే మాట ఎప్పుడైతే పలికానో, నాకు బుద్ధి వచ్చిన దగ్గర నుంచి ఆ రోజు వరకు చేసిన ప్రతి పాపం, ఇందాక చెప్పాను కదా, పేకాటలు ఆడమని, తర్వాత సినిమాలకు వెళ్ళమని, బూతులు రాయడమని, ఇంకా భయంకరమైన ఏంటంటే చేస్తాను. అవన్నీ నాకు కనబడుతున్నాయి కళ్ళ ముందు. ఇవన్నిటి వల్ల చేయడం వల్ల ప్రభు ఇదిగా నేను ఒప్పుకుంటున్నానని ఒప్పుకునేటప్పుడు
అవుతుంది. దీన్ని నేను అసలు బ్రతికే ఉన్నానా లేకపోతే ఏమైందని కళ్ళు తెరిచి చూశాను. చూస్తే గదంతా కూడా వెలుతురు ఉంది. ఇదేదో తేడా ఉన్నట్టు ఉంది అనేసి మరి అన్ని కళ్ళు మూస్తాను. కళ్ళు మూసేసిన తర్వాత ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం. చేస్తూ ఉంటే అప్పుడు దైవజనులు ఇంగ్లీష్లో చెప్తుంటే మార్కంతులని ఒక ఆయన వచ్చేవారు. ఆయన తెలుగులో గట్టిగా చెప్తున్నారు అన్నమాట. సో ఆ మాటకి నాకు భయం వేసింది. పాపం ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద షిప్పుల్లో ఇంత లావు చైన్లు ఉంటాయి కదా, హ్యామర్ దించడానికి, దాన్ని ఆపడానికి ఇంత లావు చైన్స్ ఉంటాయి. అవి నా చుట్టూ కట్టేసి ఉన్నవి పగులుతున్నట్లుగా శబ్దం వస్తుంది. ఏదో బండతో బాధినట్లుగా పెద్ద సుత్తులు ఉంటాయి కదా, వాటితో కొట్టినట్లుగా సౌండ్ వస్తుంటే నాకే వినబడుతుందా పక్కడికి ఎవరికి వినబడుతుందని మళ్ళీ కళ్ళు తెరిచినట్టు మళ్ళీ ఆ విత్రే ఉంది. మళ్ళీ కళ్ళు మూసాను. నాలో నాకు తెలియకుండా కార్యం జరిగింది. నా పాపాలు ఆ రోజు ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. ప్రభు క్షమించాలని ఒక తెలియని సంతోషం నాకు వచ్చింది. సో ఈ సంతోషంతో ఇలాగే ఉన్నాను. ఆ రోజు రాత్రి అంటే 27వ తేదీ 4వ నెల మంగళవారం నాడు 7:45 ఇక్కడ మిస్సీకి ఇటువైపు ఒక డోర్ ఉండేది. ఇక్కడ డోర్ దగ్గర నేను ఎక్కడుంటే మా సండే స్కూల్ టీచర్ చదవమంటే వచ్చి ఆ రోజు ప్రతి వాళ్ళని కూడా బాప్తిసం కొరకు సిద్ధపరిచేవారనమాట. నాకు నేనుగా బాప్తిసం అయితే రాలేదు. అప్పుడు ఆంటీ వచ్చి మరి వాళ్ళకి మగ పిల్లలు లేరనో ఇంకేమో కానీ అంకుల్కి ఆంటీకి నేనంటే చాలా ఇష్టం. సో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు వాళ్ళు. సో ఇక్కడ మోకరిస్తే ఆంటీ వచ్చి అడిగారు, నువ్వు బాప్తిసం తీసుకుంటావా, రక్షింపబడ్డావా అంటే ఇలా జరిగింది. ఆయన పేరు నాకు తెలియదు కదా, పెద్ద ఆయన వచ్చారు కదా, ఆయన ఇలా చెప్పారు, నేను ఒప్పుకున్నాను, నాలో ఇలా కార్యం జరిగిందండి. అలా కాదు నువ్వు మోకరయ్యి. మరి సండే స్కూల్ టీచర్ గారు నా మీద నమ్మకం ఉందన్నమాట. వీడు ప్రతిరోజు వాక్యం చదువుతాడని. అయితే నువ్వు తీసి ఏ వాక్యం అయితే నీకు వస్తుందో ఆ వాక్యంతోనే చెప్పాను అంటే మత్తయి సువార్త 6:33 అన్నీ దగ్గర బలవర్తమానం దగ్గర గుర్తు చేశారన్నమాట. నా నీతిని నా రాజ్యమును మొదటి వెతుకుని, ఈ 3 మాటలు. సో ఈ 3 మాటలు ఆంటీకి చెప్పాను. తర్వాత ఆవిడ బాప్తిసం కొరకు ప్రిఫర్ చేశారు. అలాగా ఆ సంవత్సరం దగ్గర 35-40 మంది బాప్తిసం తీసుకున్నాను. నేను ఒక్కడనే మిగిలిను. 35-40 మందిలో నేను ఒక్కడనే మిగిలిను. ఇక్కడ నాతో ఎవరు బాప్తిసం తీసుకున్నాడని చూద్దామంటే ఎవరు కనబట్టలేదు. సో ఇలాగ కొనసాగుతున్నాను. అయితే నా యవ్వన కాలం నుండి కూడా నా తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి నేను ఎన్నో పనులు చేయాల్సి వచ్చింది. కూలి పనులకి వెళ్ళాను. తర్వాత కూలి కాలువలు ఉంటాయి కదా, అందులో తీస్తే రోజుకి 50 రూపాయలు ఇస్తారంటే ఆ పనులు చేశాను. తర్వాత మార్కెట్లో పళ్ళు మూసేవాడిని. తర్వాత కూలి పనులు అంటే ఏమంటారు, స్లాబ్ కాంక్రీట్ వేస్తారు కదా, ఆ పనులు కూడా అయినాను. ఇలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చాయి. మరి ఇప్పుడంటే చదువులు సులువైపోయాయి. మా టైంలో 7th క్లాస్ ఎగ్జామ్ రాయాలి, ఫెయిల్ అయిపోతూ ఉండిపోవాలి. 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలి, ఫెయిల్ అయితే ఉండిపోవాలి. ఇప్పుడైతే చచ్చిపోతున్నాను. నేను ఫెయిల్ అయిపోయినా చచ్చిపోతాను అంటున్నారు. చచ్చిపోయి ఏం సాధిస్తారు? సో మాకు అలా కాదు. మాతో పాటు ముసలోళ్ళు కూడా ఎగ్జామ్ రాయడానికి వచ్చేవారు. దేవుని కృపను బట్టి ఆ సంవత్సరం పాస్ అయ్యాను. ప్రభునైతే నమ్ముకున్నాను కానీ అనే సంబంధమైన వాటి నుంచి విడుదల పొందలేదు. సో నాకు పెద్ద చెల్లు మెచ్యూర్ ఫంక్షన్ చేశారు. అప్పుడు ఎస్లో నమ్ముకున్నాం అంటున్నాం, లోకంలో మా ఇంట్లో మందిరం జరుగుతున్నాం, చర్చికి వెళ్తున్నాం, అందరూ చూస్తున్నాం, కానీ ఫంక్షన్ చేశారు. సో అప్పుడు ఏం జరిగిందంటే తెలుగు ఎగ్జాము మార్చి రోజు ముందు రోజు ఫంక్షన్. మా ఊళ్ళో అందరూ ఏమనేవారంటే వీడు స్కూల్కి టాపర్ వస్తాడు. నేనేం చేశాను, వీటిలో పడి చదువుపోయాను. ఒక సోషల్ స్టడీస్ ఒకటి నాకు 99 మార్క్స్ వచ్చాయి 100కి. అది ఎలాగా ఇప్పుడని మీకు ట్యూషన్స్ ఉండేవి, ట్యూషన్స్ లేవు. మాకు అప్పుడు 600 మందికి 3 టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లో. మాకు మేమే చదువుకోవాలి, మాకు మేమే ఎగ్జామ్ రాసుకోవాలి. సో కష్టపడి రాత్రి 11-12 వరకు చదివిన రోజులు ఉండేవి. అలా చదువుతూ వచ్చేటప్పటికి అది ఒకటి నాకు 99 వచ్చాయి. మిగతా కూడా 70, 60 అంటే ఫస్ట్ క్లాస్ వచ్చింది కానీ స్కూల్ ఫస్ట్ రాగా. సో ఇలా ఉంటుండగా మరి ఇంకా ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మా నాన్నగారు ఆరోగ్య పరిస్థితులు బాగోలేదు. మొదటి నుంచి ఆయనకి ఆరోగ్యం బాగోలేదు కాదు. సో అప్పుడు మా చిన్నమ్మ ఏం చేశారంటే, వీడికి వద్దు, నా దగ్గర తీసుకెళ్ళిపోతాను, వీడికి ఏదైనా వ్యాపారం చేయిస్తానని భద్రాచలం తీసుకెళ్ళిపోయాడు. ఇంకా రక్షించబడి సంవత్సరం కూడా అవ్వదు.
సో భద్రాచలం తీసుకెళ్ళిపోయిన తర్వాత అది మంచి విగ్రహారాధన ప్రదేశం. మా మాయన ఆర్ఎస్ఎస్ ఏం చేశాడంటే, ఇంత నా రక్షణ ఏమైపోయిందంటే అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇచ్చాను. సో యవన ప్రయాణంలో ఎవరు చెప్పినా సరే వినే ప్రాయం లేదు. ఆ టైంలో నేను ఆలోచించాను, అటు నుంచి వచ్చాను. మనిషిని అయితే రూపు మారిపోయింది, ఎర్రగా వ్యత్యాస బొగ్గలు ఇంత బాగుగా బాగా తయారు చేశాడు ఆయన. సో ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద కత్తోడు పట్టుకున్నాను. మా అమ్మకి మా చెల్లెలకి చెప్పాను, మీరు మందిరంకి వెళ్తే నరికెత్తాను. అక్కడేమో మార్టిన్ గారు ప్రార్థన చేసినప్పుడు ఏమనుకున్నాను, ప్రభా నీ కొరకు మేము హతసాక్షి నేను అవుతానని చెప్పుకున్నాను. ఇక్కడికి వచ్చాక ఏమైంది, కత్తులు చంపేతనని బయలుదేరాను. అప్పుడు నా తల్లి తెలివిగా ప్రవర్తించి కొంతకాలం నన్ను ఆపి మళ్ళీ మందిరికి అంటించింది. సో అక్కడి నుంచి మా అయ్య దగ్గరికి దూరం అయిపోయాను. ఇక వయసు పెరుగుతూ ఉంది, ఇంట్లో బాధ్యతలు పెరుగుతుంది. ఖచ్చితంగా నాకు 18 ఏట నేను అన్ని పనులు చేస్తున్నాను. అప్పుడు ఫీవమ్మ ఈ నాయనమ్మ ఉండేది, ఏం చెప్పిందంటే ఆటో కొనుక్కున్నాను బాగుంటుంది. ఒక సైన్సానికి పెట్రోల్ ఆటో ఉండేది. సో మరి చదువు లేదు ఇంట్లో, మరి ఖాళీగా ఉంటే ఏం చేస్తానని, మరి కుటుంబ బాధ్యత ఎత్తుకోవాలి కదా. నా తండ్రి చూస్తే ఆరోగ్య పరిస్థితులు బాగాలేదని ఆటో కొనుక్కున్నాను. ఆటో కొనుక్కున్న 3 రోజులు అంటే 2003వ సంవత్సరం 11వ నెల 24వ తేదీ అనుకుంటాను దైవజనుడు మార్టిన్ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. సో అప్పుడు ఆటో టాప్ లేదు, తెచ్చిన రోజే ఇక్కడున్న విశ్వాసాలు అందరినీ తీసుకుని షాలెం కప్ చెప్పేసి అక్కడ ఆటో బాగు చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చాను. అయితే ఈ ఆటో కొనడానికి ముందు 5 రోజులు పనికి వెళ్తే నాకు 250 రూపాయలు వచ్చింది. రోజుకి 50 రూపాయలు పోయి చెప్పాను కదా, ఈ తాపి పనులు కాంక్రీట్ పనులకి చదువుకున్నానని మరి పక్కన పెట్టేశాను. మరి ఏం చేయను, 2 ఆడపిల్లలు 2 చెల్లెళ్ళు ఉన్నారు, తల్లిని పెంచుకోవాలా, నాయన చూస్తే బాగలేడు అనేసి అని అటువైపు వెళ్తే 250 రూపాయలు నా పెట్టుబడి 1,67,000 అప్పు తీర్చాను ఆటో మీద. దేవుడు సాయం చేశాడు. అప్పుడు జాక బంకులు ఇవ్వడానికి ఎక్కడే కూర్చున్నాడు. వచ్చి నా మొదటి సంపాదన 50 రూపాయలు ఆటో మీద. అలా తెచ్చి దైవజన్ పాదాలు దగ్గర పెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా ఎన్నో ఆటోలు యాక్సిడెంట్లు అయ్యాయి. నా ఆటోకి ఒక కోడి పిల్ల కూడా కింద రాదు. సో ప్రభువు ఎన్నో కార్యాలు చేశారు. ఆ విధంగా ఇంకా నాకు 23వ సంవత్సరం వచ్చింది. మా నాన్న ఎలాంటివాడంటే, ఆయన అనుకుందే చదువుకోలేదు, మూర్ఖత్వం కావాలంటే చావు తిరుగుతుంది అన్నమాట. నా చావుకు మీరే కారణం అనేసి ఎవరితో రాయించేసి పట్టాల మీద పడిపోయి చచ్చిపోతానని బ్లాక్ మెయిల్. అలా నా పెద్ద చెల్లికి అన్ని వివాహం చేశారు. వాళ్ళు సండే స్కూల్ పిల్లలే, కానీ రక్షణ లేదు, దేవుడు లేదు. మూలకెళ్ళి మొక్క అంటారంటే మా మొక్కడం రాదంటారు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచిందేమో దేవుళ్ళని, పిల్లలేమో అన్ని వివాహాలు చేస్తారు. కారణం ఏంటంటే కులం. ఈ కులానికి నా తల్లిదండ్రులు చాలా, ఈ కులం బట్టి నాకు కూడా అన్ని వివాహం చేశారు. ఒక పక్కేమో దేవుడి దగ్గరికి వచ్చి, అలా మీరు సంబంధం చూడండి, నా కొడుకు పెళ్లి చేశారు. అప్పుడు నా వయసు అంతా 23, 24. నేను అనేవాడిని ఇంకో చెల్లి ఉంది, బాధ్యత తీరిన తర్వాత నేను చేసుకుంటానంటే కుదరదు, నువ్వు చేసుకోవాలి. మా నాన్న పట్టిందే పట్టు. సో ఆ విధంగా నాకు వివాహం చేశారు. నా యవ్వన వయసులో ఉన్న ప్రతి వాడికి కోరికలు ఉంటాయి కదా. దేవుళ్ళు స్థిరంగా ఉన్నవాడికి దైవత్వం మీద కోరికలు ఉంటాయి. లోకంలో తిరుగుతున్నాను, లోక సంబంధమైన కోరికలు, ఎర్రగున్న అమ్మాయి కావాలా, అందంగా ఉన్నదే కావాలా, ఇలాంటి కోరికలతో ఒక వివాహం చేసుకున్నాను. దైవ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాను. చివరికి ఎలాగెళ్ళానంటే చావు దగ్గరికి వెళ్ళిపోయాను. అది మన చింతపల్లి బీచ్ ఉంది కదా, ఆ బీచ్ ఒడ్డుకి వెళ్ళి చచ్చిపోతామని చెప్పాను. దేవుని యొక్క పిలుపు ఏర్పాటు వేరే విధంగా ఉంది. నా తల్లిదండ్రులు నేను వేసుకున్న మార్గం ఒకవైపు ఉంది. సో చింతపల్లి బీచ్ ఒడ్డుకి వెళ్ళాను. నీటిలోకి వెళ్ళిపోవాలి ఇంకా నేను. మరి ఏ దేవస్థానంలో ప్రార్థన ఎవరి కన్నీరు దేవుడు చేసుకున్నాడు. యూటర్న్ అయిపోయింది నా బ్రతుకు. వచ్చేసాను. ఇంకా అమ్మాయితో చెప్పినప్పుడు 4.5 సంవత్సరాలు చాలా వరకు ప్రయత్నం చేశాను. ఒక మగపిల్లలు ఉండేవాడు, అనాథ అయిపోతాడేమో అని. కారణం ఏంటంటే నువ్వు నీ తల్లిదండ్రులు ఉండకూడదు, నీకు దేవుడు వద్దు, నేను చెప్పింది నా పెంతికి వస్తాను. సో ఆ విధంగా వచ్చి అన్నారు, ఒప్పుకోలేదు. ఫలితం విడిపోయిన సంవత్సరం తర్వాత మళ్ళీ 2వ వివాహం నాకు చేశారు. ఈలోగా నేనేం చేశానంటే
చిన్ననాటి నుంచి పెరిగిన ఈ భయము పోయింది, భక్తి పోయిందంటే దేవుడు అంటే నమ్మకం పోయింది, దేవుడే లేడనేసి అడవిని వాదించడం మొదలుపెట్టాను. అప్పుడు జడ్జపేటలో నోవన్ సేవ చేసేవారు, అనేకసార్లు అన్న పిలిచేవారు. నువ్వు చిన్నప్పటి నుంచి పెరుగుతున్నావు కదా, ఇందులో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. జాకబంకులు మాకు పరిచయం చేయడానికి వచ్చినప్పుడు ఆయన పులిపెట్టి నుంచి ఒక మాట అడిగారు మా అమ్మగారు, అమ్మ నీ కొడుకుని సేవకి ఇచ్చేది. మేము బ్రదర్స్ అందరూ ఇవైపు కూర్చుంటే సిస్టర్స్ అటువైపు ఉన్నారు, పెంకులతో ఉండేది. అయితే ఆయన సేవకి ఇచ్చినానంటే మా అమ్మని నాకు ఒక్కడే కొడుకన్నా, నేను ఇవ్వను అన్నాను. ఇవ్వను అన్న ఒక్క మాటకి ఈరోజు మా అమ్మ ఏడుస్తుంది. దేవుని సన్నిధిలో పిలిపి వస్తే సేవ చేయను అనుకో. కారణం ఎన్నో బాధలు పడ్డాను. తర్వాత అంటే ఇదంతా టైం అయిపోతుందని ముగించేస్తాను వేగంగా. ఈ కష్టంలో బాధలు ప్రభుని విడిచిపెట్టేస్తాను. లోకంలో నేనేసే ఆటో వాళ్ళు మా ఊళ్ళో నుంచి ఒక 150 ఉంటాయి, వాళ్ళందరికీ నాయకుడిని నేను. ఇంకా ఆ నాయకత్వం ముందుకు వెళ్తున్నాను. ఇలాగా సేవలు జాబాను కూడా ఒకరోజు చాలాసార్లు కలిశారు. మరి వాళ్ళ చేతిలో పెరిగాను. దైవికంగానే వాళ్ళు మాట్లాడుతూ పిలుస్తూ ఉంటే పొగరుతో మాట్లాడుతున్నాను, గర్వంతో మాట్లాడుతున్నాను. దేవుడా నేను ఎవరితో మాట్లాడుతున్నాను అసలు, భయంకరంగా తయారైనప్పుడు ఇంకా రాజకీయాల్లోకి వెళ్ళాను. మరి గత ప్రభుత్వం ఉన్న బొత్స సత్యనారాయణ తర్వాత ఎమ్మెల్యేలతో సంబంధాలు ఏర్పరచుకున్నాను. అటువైపు తిరిగిపోతున్న సమయంలో దేవుడు అది 2016 సంవత్సరం 10వ నెల 28వ తేదీ నాడు ప్రతి వారికి దేవుడు ఒక కృపాకాలం ఇస్తాడు. ప్రియమైన బిడ్డలారా, మీరు గుర్తుంచుకోండి, కృపాకాలాన్ని వ్యర్థం చేసుకోండి. దేవుడు నాకు కృపనిచ్చినంత కాలం కూడా నేను ఎరగబడ్డాను. దేవుడన్నా లేదు, వ్యక్తులన్నా లేదు, సమాజం అన్నా లేదు. నేను నీతిమంతుడినని ఎవడు వాదిస్తే ఆడితోటి వాదించేవాడు. ఎందుకంటే వాక్యం తెలుసు, చిన్నప్పటి నుంచి పెంచారు, నీతి గర్వం ఉంది. పాపాలన్నీ పోయాయి కదా. మరి ఇంకా నాలో సునీతి గర్వం పెరిగిపోయింది. ఎవరు మాట్లాడిన బ్రతుకుడు అన్నట్లు మాట్లాడుతున్నాను. సో దేవుడిచ్చిన కృపాకాలాన్ని నేను అర్థం చేస్తున్నాను. చెప్పినప్పుడు వినుంటే నా బ్రతుకు వేరే విధంగా ఉండేది. వినలేదు. అది బుధవారం రాత్రి 12 గంటలకి కబురు వచ్చింది, మీ నాన్నగారు చనిపోయారు. చెప్పాను కదా, ఆయన ఎప్పుడు ఇంటి దగ్గర ఉండేవాడు హాస్పిటల్లో. సో చనిపోయిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నా తండ్రి ఇప్పుడు కూడా నన్ను పల్లెత్తి మాట్లాడాలి. నేను చదువు మానేస్తానంటే గడ్డం పట్టుకున్నాను. నేను బాగా చదువుతావు, నీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, నీ బ్రతుకు బాగుంటుందని ఇలా బ్రతుకుని అడేవాడు. నేనేమో కుటుంబ పరిస్థితులు చూసి నేను చదవనేస్తాను. సో ఆయన చేసుకున్న రోజు కనీరు వస్తుంది. చనిపోయిన తర్వాత రాత్రి 12 గంటలకి బాడీ ఇంటికి తీసుకొని వచ్చాము. ఏడుస్తున్నాను కూర్చొని. మరి ఓదార్చేవారంటూ ఎవరు లేరు. నా ఇద్దరు చెల్లెలకి అన్ని వివాహం చేశాము. కానీ పరిస్థితులు ఉన్నాను. ఖచ్చితంగా తెల్లవారి 5 గంటలకి నేను మందిరాన్ని అయితే విడిచిపెట్టి వెళ్ళిపోయాను. ఏ దేవుడైతే నాకు వద్దనుకున్నాను, ఇంకేముంది కాల్చడం పాతడమే కదా. ఒక నిర్ణయం వచ్చి ఏదైతే అదే జరుగుతుందని చెప్తే మా అమ్మ ఏడుస్తుంది, మా చెల్లెలు ఏడుస్తున్నారు. మా అత్తమ్మ అంటే వచ్చి నేను డేవిడ్ పనితో మాట్లాడాను, ఆయన వస్తానన్నారు. ఎవరి మీద అయితే నిందలేశానో, ఏ మందిరం అయితే నాకు వద్దనుకున్నానో, నా తండ్రి యొక్క చావుతో మరలా దేవుడు నాకు ఇటువైపు తిప్పాడు. అయితే ఆ టైంలో మా సండే స్కూల్ టీచర్ నాకు పాట నేర్పారండి. ఆ పాట నా చెవికి వినబడుతుంది. ఆ పాట నా పిల్లలకి నేను మొట్టమొదటి నేర్పిన పాట. డేవిడ్కి ఎప్పుడైతే నేను వస్తున్నాను అన్నారు, తప్పిపోయిన కుమారుడు గుర్తొచ్చాడు.
సండే స్కూల్ టీచర్ నేర్పిన పాట. చిన్న గొర్రె పిల్ల ఒకటి గంతులేసాడని, నా యవ్వన వయసులో నేను గంతులేసాడాను, దారి తప్పాను. నాకు ఎప్పుడు బుద్ధి వచ్చింది? దేవుని విడిచిన తర్వాత నాకు బుద్ధి వచ్చింది. నా తండ్రిని కోల్పోయిన తర్వాత నాకు బుద్ధి వచ్చింది. అయితే కాపురి మాత్రం నన్ను విడిచిపెట్టాలి. ఆ పాట ఒకసారి పాడదామా? ఈ పాట నాకు తండ్రి చనిపోయిన బాధలోను కంటే నేను బాధ పెట్టిన దైవజనులను మర్చిపోలేదు. సంఘం నన్ను విడిచిపెట్టలేదని వచ్చారు. ఆమె జాబను కూడా విపరీతం జ్వరం ఆయనకి. దాంతోనే వచ్చి నా తండ్రిని భూస్థాపన చేశాడు. ఆ తరువాత నేను మరలా ప్రభు దగ్గరికి రావడం జరిగింది. అది ఆదివారం. జాగబంకులు వచ్చారు ఆ వారం. ఆయన ఇచ్చిన వర్తమానం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను పాటే తప్పిపోయిన గొర్రె పిల్ల, తప్పిపోయిన నాణ్యము, తప్పిపోయిన కుమారుడు, ఈ మూడింటిని ఆయన అక్కడ వర్తమానం ఇస్తుంటే దగ్గర గంటన్నర ఏడ్చాను నేను ఆరాధన సేపు కూడా. ప్రభు నన్ను మీరు ఎలా చూస్తున్నారా అని. అయితే నేను బాప్తిజం పొందాను కదా. బాప్తిజం తీసుకున్నప్పుడు దైవజనం నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అది నా మారు మనసుకి బాప్తిజానికి ఎన్ని రోజులు తేడా లేదు, 3 రోజులే. 27వ తేదీ నాడు నేను బాప్తిజం తీసుకుంటే 30వ తేదీ నాడు ఇక్కడ నిస్సిలో అప్పుడు జోనంకి వచ్చారు. దేవుడు అంకులు లేదు. జోనంకి వచ్చి మా బాప్తిజం ఇచ్చారు. నా బాప్తిజం వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించినాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు.
దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది. దేవుని సొత్తైన నేను ఎక్కడెక్కడ తిరిగాను, దేవుని విడిచిపెట్టేశాను. బొమ్మలని, లోకమని, సరదాలని వెళ్ళిపోయాను. ఆనాడు దైవజన్ మార్టిన్ గారు చేసిన ఆ ప్రార్థన నన్ను ఈరోజు మరలా దేవుని దగ్గరికి తీసుకొచ్చాను. అయితే మరలా నేను ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చానో, ప్రభు దగ్గర మోకరించి యథార్థమైన భక్తి ఆరంభించాను. ఇంతకుముందు వారం అంతటికి సండే స్కూల్ బుక్ రాయాలంటే ఆదివారం కూర్చొని తెలివితేటలతో రాసేవాడిని. ఇప్పుడు యథార్థంగా దేవుని దగ్గరికి వెళ్ళాను. ప్రభు నా మనవి ఎలాగంటే, పక్కన వ్యక్తుండి ఎలాగైతే ఆలకిస్తారో అలా వెంట మొదలుపెట్టారు. నేను మొదట చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభా మళ్ళీ నాకు నేను చేసిన ప్రతి పాపాన్ని ఆయన దగ్గర మరలా ఒప్పుకొని తిరిగి సమకూర్చబడిన తర్వాత నాకు ఒక మగబిడ్డ కావాలి ప్రభా అంటే, ఆయన కీర్తన గ్రంథం 45 వచనంలో ఆయన వాగ్దానం ఇచ్చారు. అసలు యాక్చువల్గా బైబిల్లో ఇలాంటి మాటలు ఉంటాయని కూడా ఎవరు చూడరు. కీర్తనలు 45:16 నీ పితరులకు ప్రతిగా ఎవరు ఉంటారు? ప్రభు నేను అడిగాను, ప్రభు నాకు మగబిడ్డ కావాలి ప్రభు అంటే, ఈ వాగ్దానం వచ్చిన వెంటనే మరలా మా ఇంట్లో కుటుంబ ప్రార్థనలు స్టార్ట్ అయ్యాయి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత కుటుంబంగా కూర్చొని నా తల్లికి, నా భార్యకి, అప్పుడు నిత్య చాలా చిన్నదయ్యి తనకి అర్థమవుతుంది. కానీ నా భార్యకి చెప్తాను, నమ్మలేదు. మా అమ్మకి చెప్తే ఆశ పెట్టుకోగలను. నాకేమో ప్రభు మాట్లాడింది, దృఢమైంది. 2017 సంవత్సరం 6వ నెల 24వ తేదీ నాడు బాబు పుట్టాడు. అయితే ఈలోగా దేవుని సేవకులు జడ్జపేట జాబులు మరలా సేవకు వచ్చారు. అంటే 2008లో ఉంది సేవ చేసి వెళ్ళిపోయారు. ఆయన ఉంటుంటే నాకు ఎన్ని వివాహం జరగనివ్వరు, అది నేను చెప్పగలను. ఆయన మరలా 2017లో వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నన్ను పరిచర్య కోసం అన్న వాడుతూ మొదలుపెట్టారు. పరిచయం చేస్తూ ఉంటే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగాం, ఏది ఎలా చేయాలో తెలుస్తుంది మనందరికీ. సో పరిచయం ఇదే కదా చేసేద్దామని చేస్తే, మొట్టమొదటి నాకు ఇచ్చిన పని బాత్రూమ్ కడుగుతున్నాను. ఇలాగ అయిన తర్వాత అన్నోళ్ళేమో సేవకుల కొడుకుకి వెళ్ళేవారు. అప్పుడు జాకబంకులు నాకు కాలనీలో ఇల్లు అదికి తీసుకుని ఉంటే అక్కడికి వచ్చేవారు. ఒక వారం జాకబంకులు చెప్పారు, ఆయనకి అప్పటికి కాళ్ళు వేసిపోయాయి, కాళ్ళని డ్రెస్సింగ్ కారుతుంది. నేను ఇక్కడ చిన్న విషయం గుర్తు చేయాలి. ఇందాక నేను చెప్పాను కదా, మగపిల్లలు లేరని నన్ను అంత శ్రద్ధగా చూస్తున్నారని. నన్నే కాదు, జర్జపేట పని ఆరంభమయ్యేటప్పుడు చెప్పాను కదా, గృహ కోడికలతో ఆరంభమైందని. దేవుడు 1996లో జర్జాపేటలో మందిరం ఇచ్చారు. ఆ స్థలం దేవుని దయ వల్ల కూర్చోబడి మందిరం కడుతూ ఉంటే రాళ్ళు మోసేవాడిని. చిన్న వయసులో, మీలాంటి యవన వయసులోనే కొండెక్కి, అంటే ఇప్పుడు డబ్బులు ఎవరిదో ఉండేవి కాదు. దాంట్లో జర్జాపేట నిర్మల్ జూట్ మీద లాకౌట్ అయిపోతే గిన్నెలు పట్టుకొని ఊళ్ళంటే వెళ్ళిపోవాలన్నమాట. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మందిరం కట్టడం ఆరంభించారు. పనికి ఎక్కువగా ప్రయాసపడింది ఎవరంటే పీపమ్మ, తర్వాత మా అమ్మగారు, మా నాన్న, తర్వాత చనిపోయిన పీటర్ గారు, అంటే రూత మా ఆయన. ఈ నలుగురు ఎక్కువగా ప్రయాసపడ్డారు. నేను 10th క్లాస్ స్కూల్కి వెళ్ళి వస్తూ రాళ్ళు మోసుకుంటూ మందిరం పని చేసేవాడు. ఆ టైంలో ఇక్కడి నుంచి నర్సిపట్నం జాకబన్న, మన జాబన్న, తర్వాత జోసఫ్ అన్న, జాకబన్న మందిరం సాయం చేయడానికి వచ్చేవారు. తర్వాత పని చేసేవారు. పని చేసే టైంలో ఖాళీ సమయంలో కొంతసేపు రెస్ట్ తీసుకోవాలంటే కేవలం మంచినీళ్ళు, టీలు తేడాకి వచ్చేటప్పుడు పక్కనే, ఇప్పుడు మందిరం పక్కన నీళ్ళు కట్టుకున్నారు కొసరలో, అక్కడ పాక ఉండేది, అందులో ఆవులు మేపుకుండేవారు. అక్కడ జాగబంకు కూర్చోబెట్టి చెప్తే నమ్మరు, మా కుటుంబానికి ఆయన ఆత్మీయులైన బంధువుగా మమ్మల్ని నడిపించారు. మమ్మకి ఎన్నోసార్లు ధైర్యం చెప్పారు. మా మేనమామలేమో, అంటే కులానికి మేము నాగవంశీకుము. మా ఊళ్ళో మాకు ఒక పేరు ఉందన్నమాట. ఏం పేరంటే కల్లి బిల్లి. దీన్ని ఎందుకంటారంటే, ఇందాక నేను చెప్పాను మా తాత భయంకరమైన పరిపాలన చేసేవాళ్ళని. దానివలన వీళ్ళు గొడవలు ఆడుకుంటే ఎవరైనా ఈ మధ్యకు దూరితే వీళ్ళు ఏకమైపోయి అవతలను కొట్టేసేవారు అనమాట. దాన్ని ఏమీ అర్థం కానిచ్చేవారు కాదు. కల్లిబిల్లి తంత్రం అంటారనమాట. ఆడేం చేస్తాడో తారుమారు చేసేస్తారనమాట మా పూర్వీకులు. దానికి తోడు మా నాయనమ్మ తాతగారు, వాళ్ళ ఇంటి పేరు కాలతాత మంత్రం అనేవారు. అంటే కల్లిబిల్లి తంత్రం, కాలతాత మంత్రం. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మేముంటే మా మేనమామలు వచ్చి అనేవారు, ఒక హెడ్ మాస్టర్ పరువు తీసేసావు నువ్వని మా అమ్మను కొట్టేవారు, బూతులు తిట్టేవారు, అసహ్యమైన మాట్లాడేవారు. నువ్వే మాట్లాడుతూ వెళ్ళిపోయావు అనుకో, నీకు మో ఎక్కువ అనేవారు. ఇలాంటి నిందలు ఎన్నో మా అమ్మకు వస్తుంది.
ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మా చిన్నమ్మాయి అదే మాట్లాడతారు మమ్మల్ని. సో ఇన్ని శ్రమంలో బాధల్లో కూడా నాకు మా కుటుంబాన్ని ఆదరించేవారు ఎవరు లేరు, చేపగంటలు మాత్రం. అందుకే ఆయన చనిపోయినప్పుడు కూడా నేను ఇదే చెప్పాను, ఒక ఆత్మీయమైన బంధువు మాకు లేడు. ఆయన వచ్చి ఎన్నో విధాలుగా మమ్మల్ని ధైర్యపరిచారు. అలాగే నా ప్రభులో ముందుకు సాగుతూ వచ్చాను. అయితే ఆయన ఒక మాట చెప్పారు, దేవుని పనిలో ఉన్నాము, పని తీసుకోకుండటమే మంచిది, చెయ్యి వేసావా జాగ్రత్త, అగ్గితో సమానం. అది చెప్పిన తర్వాత నా భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆడుకున్న వయసు, అంతగా అవగాహన లేదు. అప్పుడు జాగ్రత్తగా ఈ మాట చెప్పిన తర్వాత ఆయన మాట అన్నారు, నాకు నేనే తెచ్చుకున్నానని కాలు వైపు చూపించారు. ఆ రోజు అంకుల్ని తీసుకొస్తున్నాను అన్నమాట. ఇక్కడ విజయనగరం అన్నారు, ఏదో సేవకులు కొడుకు ఎక్కడికి వెళ్ళారు, ఆదివారం పరిచయం ముగించుకొని తీసుకొస్తామంటే అంకుల్ మాట చెప్పారు, చూసాను నేను చేసుకున్నది నేను అనుభవిస్తున్నాను. ఎందుకంటే దేవుడు నేను సహకారిగా ఉండవలసింది పోయి పాడేరు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, నేను చేసింది నేను అనుభవిస్తున్నాను, జాగ్రత్త. ఈ మాట ఎప్పుడైతే విన్నారో జాబ్ అంతా నేను ఆ మాట అన్నా నాకైతే భయం వేస్తున్నాను. అంతగా దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళే, దేవుని మందిలో నిలబడిన వాళ్ళే, సంఘం కోసం అంత పని చేసిన వాళ్ళే పని చేసి భయపడుతుంటే నా బ్రతికే పడితే నేను పని చేయను. ఏమని చెప్పాను? పని చేయనంటే అన్నాను గసరాడు కుదరదు, కోపగించుకుంటున్నారు, వారాలు జరుగుతున్నాయి. అయితే 9వ తేదీ 7వ నెల 2019 సంవత్సరం నాడు ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నారు. అంటే ఆ రోజు నేను అన్నతో చెప్పేస్తాను, ఇంకా నేను పని చేయను అని నిర్ణయించుకున్నాను, తీర్మానం తీసుకుని ఉదయం నా పోర్షన్ నేను చదువుతున్నాను. ప్రసంగి 10:4 ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోవు. అంటే ప్రభు పరిచర్యలో నేను ఉండను అని అంటే ప్రభు ఏం చెప్తున్నారు? నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోవు. ఇలాగ అనుకున్నారు అని అన్నకు తీసుకొచ్చి చెప్పాను. ప్రార్థన చేశారు, పెద్ద దగ్గర చెప్పారు. అంకుల్ ఏమన్నారంటే, చచ్చిపోతే సేవలు చచ్చి, అంతేగాని మరి బయటికి వెళ్ళాం. అక్కడి నుంచి దేవుని పనిలో ఉంటున్నాను. ప్రభు ఎంత సమీపం అయిపోయారంటే, మీ పేరెంట్స్ ఎప్పుడైనా మిమ్మల్ని కొట్టారా? కొట్టలేదా? దేవుడు కూడా నన్ను అలాగే కొడుతున్నాడు. ఏ చిన్న తప్పు చేసినా సరే విత్ ఇన్ డే దేవుని దృష్టిలో ఒక రోజు ఎలాగయ్యింది? రాత్రి పగలు. నేను రాత్రి చేస్తే పగలు నాకు రెడీ అవుతాయి, పగలు చేస్తే రాత్రికి రెడీ అవుతాయి. ఆ దెబ్బలు మీరు తినకండి. దయచేసి మిమ్మల్ని బ్రతిమలాడేది ఏంటంటే, నేను చేసినట్టుగా మీరు దేవుని కోపాన్ని తెచ్చుకోవాలి. ఇలా కాస్తున్నాను. సో ఇంకా చెప్పవలసింది చాలా ఉంది, కానీ సమయం అవుతుంది. ఇక ఈ సంవత్సరం ఏమైందంటే, నాకు 2012లో వాగ్దానం వచ్చింది. 2వ దినవృత్తాంతం 29:11 హిజ్కియా చెప్తాడు, నా కుమారులారా యెహోవాకు ధూపం వేయుటకును పరిచారం చేయటకును దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించుకుని ఉన్నాడు కనుక అశ్రద్ధ చేయవద్దు. అప్పుడు వచ్చిన వాగ్దానం మరలా ప్రభు నాకు గుర్తు చేస్తూ ఉంటే, 2028 ఇది 2024 సంవత్సరంలో ఈ సంవత్సర ఆరంభంలోనే మొదటి వారంలోనే అన్న నన్ను ఇక్కడ తీసుకొచ్చి పరిచర్య కోసం అంకుల్ దగ్గర అభిషేకం కోసం వస్తాను. అంకుల్ ఆ రోజు చోడవరం వెళ్ళారు. మా సండే స్కూల్ టీచర్ అక్కడే కూర్చున్నారు. ఆవిడ ఏం మాట్లాడుతున్నారో తెలుసా? దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి ఉన్నాము, పరిచర్య చేయి. ఏమన్నారు? పరిచర్య చేయి. చిన్ననాటి నుంచి దేవునిలో పెరిగావు, నీకు క్రమం అంటే ఏంటో తెలుసు, గొప్ప దైవజనంలో పెరుగుతున్నావు, పరిచర్య చేయి. నేను వచ్చిన ఉద్దేశం ఏంటి? అని తీసుకొచ్చిన తర్వాత చోడవరం నుంచి వచ్చారు. అది మొదటి ఆదివారం 7వ తేదీ. అంకుల్ బైబిల్ కూడా ఓపెన్ చేయలేదండి. చైర్లో కూర్చొని చిన్నప్పటి నుంచి దేవుల్లో ఉన్నాము, మరి మేమందరం మా దినాలు సమీపమైనప్పుడు మేము వెళ్ళిపోవాలి కదా, పరిచర్య అవ్వచ్చు వస్తాం. మొదటి మాట. రెండవ మాట, ఇది నా నోటి మాటగా నేను చెప్పట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడే నాతో నీ చెప్పమని పలికిస్తున్నాడు.
పరిచర్య చేస్తావో చేయవో బాల్ నీ కోర్టులోనే పెట్టాను, నీ ఇష్టం అని చెప్పేసి అంకుల్ ప్రార్థన చేసి పంపిస్తారు. మరో ఉదయాన్ని నా భాగం తీస్తాను. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 21వ వచనం. లేవీయులు ఒక నిమిషం. అంకుల్ నాతో ఏమని చెప్పారు? 20 ఏళ్ళు పైబడినవాడు పరిచయం చేయాలి. అన్నలు ఇప్పుడు బయటికి వెళ్తున్నారు. ఈ వాక్యం నేను మొదట దేవుని సేవకులతో పంచుకున్నాను. అనారాత్రి అంకులు అన్నారు కదా, దేవుడిగా మాట్లాడాడు, నేను దేవుని పనికి వస్తాను. అదే మాట అంకుల్కి చెప్పాను, ప్రార్థన చేస్తారు. సో లోకంలో చెడిపోవలసిన నా బ్రతుకు రక్షించాడు. రక్షించిన తర్వాత నేను ఆయనకు నమ్మకత్వంగా లేను. ఎన్నో చెప్పగలను. మరి ఆత్మీయంలో దేవుడి సేవకుడు లేనప్పుడు ఒకలా బ్రతికాను. మాకు దేవుని సేవకుడు ఇచ్చిన తర్వాత ఆయన తండ్రి వల్లే ప్రతిదీ కూడా నాకు నేర్పుతున్నాను. మా నాయనైనా నాకు అలా నేర్పరు. కానీ కట్టుకున్న బట్ట దగ్గర నుంచి నేను మాట్లాడవలసిన మాట వరకు కూడా ఆత్మీయంగా నన్ను పెంచుతున్నాను. సో ఇప్పటి వరకు దేవుడు నా జీవితంలో జరిగిన ప్రతిదీ మీకు చెప్పాను. మీరు నాలాగా బుద్ధిహీనమైన పని దయచేసి చేయకండి. దేవుడు మీకు ఏది చెప్పాడో అది చేయండి. యవన ప్రాయంలో ఎన్నో కోరికలు కలుగుతాయి, వాటిని ప్రభు చెప్పిందే చేద్దాం, సరేనా? ఇక నా చిన్న ఆశ ఏంటంటే, నేను సండే స్కూల్లో పెరిగినా సరే లోకంలో బ్రతికాను. నా దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు. వారు మాత్రం నాలాంటి తోవలోకి వెళ్ళకుండా దేవునిలోనే ఉండాలి. నా పిల్లలు పెద్ద పెద్ద చదువుకోకపోయినా నాకు బాధ లేదు, కానీ దేవుడు పెంచుతాడు. దేవుని మాత్రం వదలకూడదు. ఇవి మీ వ్యక్తిగతంగా మీ కుటుంబాల్లో కూడా నా ప్రార్థన చేయండి, నా పిల్లల కోసము. ఇంకా నేను దేవుళ్ళు ఆయన ఎలా నడిపిస్తారో బ్రతుకు కాలం మీద కూడా ఇంకెన్నడూ నేను తప్పిపోకుండా ఆయన పనులు నవ్వు పురినంత వరకు కూడా దేవుని ఇంట్లో ఉండేలాగా నా నిమిత్తము ప్రార్థన చేయండి. ఇంతతో నా సాక్షి ముగిస్తాను.